గాయ్స్ ఈ రోజు మేమిద్దరం ఆడబోతున్నాం గెస్ ద డ్రింక్ ఛాలెంజ్. చూడటానికి సిమిలర్ గా ఉండే రెండు సాఫ్ట్ డ్రింక్స్ ని టేస్ట్ చేసి ఏది ఏ బ్రాండో గెస్ చేసి చెప్పాలి. మా ఇద్దరిలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు 10,000 రూపీస్ గెలుచుకుంటారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 ఛాలెంజ్లు ఓడిపోయా. అండ్ ఈ రోజు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి తలెత్తుకునే టైం వచ్చింది. ఎందుకు మళ్ళీ ఓడిపోవడానిక? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు. ఆల్రెడీ 2 ఓడిపోయి పరువు మొత్తం పోయింది. మళ్ళీ ఓడిపోతే పరువుతో పాటు అది కూడా పోతాయి. సో మీకు ఒకటే చెప్తున్నా, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. అంతా బానే ఉంది కానీ ఇంతకి సింహం ఎవరని చూస్తున్నాను. ఈ గేమ్ లో బేసిక్ గా 7 రౌండ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఈచ్ రౌండ్ లో ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఒక చిన్న పనిష్మెంట్ లాంటిది ఇవ్వచ్చు. అండ్ గేమ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మా ఇద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ కింద కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ లో కోక్ ఉంది, ఒక గ్లాస్ లో థమ్స్అప్ ఉంది. సో ఇప్పుడు మేము టేస్ట్ చేసి ఏది కోకో ఏది థమ్స్అప్ చెప్పాలి. లేడీస్ ఫస్ట్ కాబట్టి వేద ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పిద్ది. I'll guess without drinking, okay? Let me try. అంట్లో నేను టేస్ట్ చేస్తా. మెయిన్ వై వేద చెప్పిద్ది ఫస్ట్. అదేంటి లేడీస్ ఫస్ట్ అని? నువ్వు చెప్పు, నేను టేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది అయ్యయ్యో రెండు ఒకే అనిపిస్తున్నాయి. వేదకి పాపం జలెట్ చేసింది. అలాంటి టైంలో మనం ఇలాంటి ఛాలెంజ్లు పెట్టాం. నా టేస్ట్ బడ్స్ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే నాకు చాలా కోల్డ్ ఉంది. కోక్ ఇది, థమ్స్ అప్ ఇది అనుకుంటున్నా. ఇది కోక్, ఇది థమ్స్ అప్. సో ఇందులో బబుల్స్ తక్కువ వస్తున్నాయి. యూజువల్లీ థమ్స్ అప్ లో ఎక్కువ గ్యాస్ ఉండొచ్చు, తెలియదు ఉండిద్ది అనే ఫీలింగ్ వస్తుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కాబట్టి రాంగ్ అయితే బాగోదు. సో ఇది కోక్, ఇది థమ్స్ అప్. ఏది కరెక్ట్? నేనా? నాకు యాక్చువల్లీ కోల్డ్ ఉంది. గెలవాలంటే నేను హెల్దీగా ఉన్నప్పుడు నువ్వు నాతో గెలు. ఫస్ట్ రౌండ్ కి ఎందుకు నిరాశ పడిపోతున్నావు? ఆగు, కంగారు పడదు. ఎక్కువ పనిష్మెంట్ చేయలేదు కాబట్టి చిన్న క్వశ్చన్ అడుగు. చాలా పనిష్మెంట్ చేస్తాను. వేదాకి ఫేవరెట్ సబ్జెక్ట్, ప్లీజ్ వేదాకి ఫేవరెట్ సబ్జెక్ట్ అయిన మ్యాథమెటిక్స్ లో చిన్న క్వశ్చన్. 6 డివైడెడ్ బై హాఫ్ ఎంత? 3. చూసాం, అంతే, చాలా సింపుల్. వేద చెప్పేసింది చూడండి. 6 డివైడెడ్ బై హాఫ్ 3 రాసుకోండి. 6 డివైడెడ్ బై 2 కాదు, 6 డివైడెడ్ బై హాఫ్. చెప్పాలి ఇప్పుడు. 6 divided by 2 I know, but 6 divided by half I don't know. ఏంటి ఆన్సర్ ఇంతకి? ఆప్షన్ ఇస్తుంది. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 12. 2. లేదా అలాంటి పండిట్లు ఎవరన్నా ఉంటే కింద కమెంట్ చేయండి ఆన్సర్ ఏంటో. ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీ మ్యాథ్స్ టీచర్ బై ది వే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? 6 డివైడెడ్ బై హాఫ్ పైకి వస్తే 6 2 12. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో సెకండ్ రౌండ్ లో మనకున్నది ఒకటి మాజా, ఇంకోటి స్లైస్. టేస్ట్ చేయి. ఫస్ట్ రైట్ లెఫ్ట్ ఏం చేయాలి? రైట్ చేద్దాం. రెండు ఒకేసారి చేయి. నువ్వు చెప్పింది ఏం చేయాలి? మరి నన్ను ఎందుకు అడిగా? స్లైస్ నా కొంచెం లైట్ కలర్ లో ఉంటుందని నా ఫీలింగ్. అంటే మనం కత్తిరినకాయ యాడ్ చేసినప్పుడు స్లైస్ కి మనం చూసాము బాగా. కత్తిరినకాయ కాదు, స్లైస్ ని. షుగర్ ఎక్కువ ఉంది బ్రో ఇందులో. ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ మ్యాంగో. సారీ, మాజా. దిస్ ఇస్ మాజా అండ్ దిస్ ఇస్ స్లైస్. నేను ఇది స్లైస్, ఇది మాజా. ఓకే, నాకు అర్థమైంది. నేను డ్రింక్ చూడలేదు, ఓన్లీ కత్తిరినకాయ. అర్థమైంది, నేను అదే అనుకున్నా. పనిష్మెంట్ ఏమి ఇద్దామని అనుకుంటున్నానంటే కొంచెం టైం ఇస్తారా? నేను జస్ట్ థింక్ చేసి మా అన్నయ్యకి మంచిగా. థింక్ ఏం చేయదు, గూగుల్ ఎత్తుకుద్ది. ట్రిక్కీ క్వశ్చన్స్ టు ఆస్క్ మీ బ్రదర్. షో యువర్ ChatGPT. నేను కూడా ఇవ్వచ్చుగా, పర్లేదు. క్వశ్చన్ అడుగుతా. ఓకే, జాన్స్ ఫాదర్ హ్యావ్ 5
డాటర్స్ ఓకే డాటర్స్ డాటర్స్ ఓకే నేహ, నాని, నాను, నీని. వాట్ ఈస్ 5th డాటర్ నేమ్. నో హిస్ సన్స్ నేమ్? 5 అమ్మాయిలు ఉన్నారు, కొడుకు నుండి వస్తుంది. మళ్ళీ చెప్పు క్వశ్చన్ ఫుల్. ఒక్కసారి క్వశ్చన్ నువ్వు కూడా నాకు లాస్ట్ టైం ఒకసారి అడుగు. చాలా సార్లు చేయాలా? నీకు అర్థమైంది కదా 5 మళ్ళీ చెప్పు. 1 hour later. జాన్స్ ఫాదర్ హ్యావ్ 5 డాటర్స్. జాన్ సన్ పేరు జాన్. ఈస్ ద జాన్ జాన్ జాన్. అందుకే పనిష్మెంట్ ఇవ్వను. అందుకే ఒక్కసారి తెలివైన క్వశ్చన్ అడుగు. అర్థం పద్ధతులు లేకుండా మాట్లాడతావు నువ్వు. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఏడోకి ఇంకా. అండ్ రౌండ్ 3 లో మనకుంది ఒక దాంట్లో స్ప్రైట్, ఒక దాంట్లో 7up. ఈసారి వేద నువ్వు చేస్తావు, నన్ను చెప్పు. నువ్వే చెయ్యి. నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి. ఆపండి. నువ్వు చెప్పు ఆన్సర్. కాపీ కొడదాం. చెప్పు ఆన్సర్. నేను చెప్పను. లెట్ దెమ్ నో. రైట్ ఈస్ స్ప్రైట్, లెఫ్ట్ ఈస్ 7up. దిస్ ఇస్ స్ప్రైట్, దిస్ ఇస్ 7. అలా ఇలా అలా ఎలా అంటే ఇది కొంచెం టేస్ట్ వేరే ఉందన్నా. అంతా నాకు తెలియదు, నేను గెలిచా. ఓకే, పనిష్మెంట్ ఇప్పుడు నాకు. క్వశ్చన్ వద్దు. ఈ మాత్రం హిందిస్తే చాలు చెలరేగిపోతారు. సింపుల్ క్వశ్చన్, మ్యాథ్స్ కాదు. ఓకేగా? నేను ఎంత సింపుల్ అడిగాను నీ పరువు పోకూడదని. నీకు సింపుల్ అడుగుతా, 5th క్లాస్ స్టూడెంట్ కూడా చెప్తాను. ఓకే, అలా ఎందుకు మెన్షన్ చేస్తావు? ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు? నరేంద్ర మోడీ. तेजस्वी लोग हैं हमारे पास. వేరే సింపుల్ గా చెప్పేసింది. ఇండియన్ ప్రెసిడెంట్ నరేంద్ర Actually, నేను చెప్పాను మోడీ. రాస్తుండ్రా. ఇది ఎప్పుడు చేంజ్ అయిందంటే నా సెమిస్టర్ అప్పుడు చేంజ్ అయింది. సో నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫస్ట్ మోడీ ప్రెసిడెంట్ ఎప్పుడైనా చెప్పాను. A few moments later. ద్రౌపది. ద్రౌపది ఐ హర్డ్ ద నేమ్. మోడీజీ కూడా ఎప్పుడో ఒకసారి ప్రెసిడెంట్ అవ్వాలని, వేద కోసమైనా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుందాం. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మనం లీడ్ లో ఉన్నాం, వేద మనకంటే ఒక పాయింట్ తక్కువలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఒక దాంట్లో ఫ్యాంటా అండ్ ఇంకో దాంట్లో మిరిండా ఉంది. ఈ గ్యాప్ లో నేను కూడా టేస్ట్ చేస్తాను, టైమింగ్ వేస్ట్ అంతా. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫ్యాంటా మిరిండా. నేను కూడా చాలా తక్కువ దగ్గర. ఇది ఫ్యాంటా అనుకుంటున్నా, ఇది మిరిండా అనుకుంటున్నా. నాకు కూడా ఇదే ఫ్యాంటా ఇదే మిరిండా అనిపిస్తుంది. ఇద్దరు రాగా. నైస్. సో ఇద్దరికి పనిష్మెంట్ లేదు, ఇద్దరికి పాయింట్ రాలేదు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో 5th రౌండ్ లో మనకుంది కలర్ జ్యూస్ మోసపోకండి. ఒక దాంట్లో రెడ్ బుల్, ఇంకో దాంట్లో మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్స్. ఈ రెండు నేను ఇప్పుడు దాకా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇవి రెండు అవుట్ ఆఫ్ ద బడ్జెట్, ఓన్లీ వీడియో కోసమే తీసుకున్నాను. ఒకటి 165, ఒకటి 125. ఇంత ఖర్చు పడుతున్నందుకు అట్లీస్ట్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్. ఒక్క సబ్స్క్రైబ్ అడుగు. సబ్స్క్రైబ్. టానిక్ లో నీగా జరిగిపోద్దాం. అమ్మా రెడ్ బుల్ లెఫ్ట్ సైడ్ మాన్స్టర్. నీకు ఇది రెడ్ బుల్, ఇది మాన్స్టర్. ఈరోజు ఛాలెంజ్ గెలిచేస్తామని ఆశిస్తూ పనిష్మెంట్ చూస్తా. లెట్ మీ థింక్. అయ్యో నేను ఇవ్వాలి నీకు, నువ్వు లెట్ మీ థింక్ ఏంది, నేను గెలిచింది. కమలాసన్. చాలా సింపుల్ పనిష్మెంట్. మనం రౌండ్లు గెలిచి బాగా బుర్ర హీట్ ఎక్కిపోయి దొరగారికి చిన్న మసాజ్ కావాలి. ఆ జుట్టులో నేను చేయబెట్టాలి. స్నానం ఎప్పుడు చేశాడు తెలుసా? 5 days back. 5 days కాదు, 5 days back. ఆ తలలో నేను చేతులు పెట్టాలంట. నిన్నే చేసా. సొల్లు చెప్తుంది. ఒక్క 2 minutes. వచ్చే వీటికంత కసంత తీర్చుకోమని. నా మసాజ్ ఇలా ఉంటది. It was at this moment that he knew. He f***ed up. నాకు పనిష్మెంట్ లో ఉంది. తోల తీరిపోయింది. సో రౌండ్ 6 లో ఒక దాంట్లో లిమ్కా ఉంది, ఒక దాంట్లో నింబూస్ ఉంది. నేను ఫస్ట్ టేస్ట్ చేస్తా. ఇది లిమ్కా, ఇది నింబూస్. రీజన్ తెలీదు, రెండు ఎప్పుడు తాగలేదు. ఇంకా ఇది నింబూస్. వేదానా? సో నేను ఈ రౌండ్ లో మా అన్నకి క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. పనిష్మెంట్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నా, ఒక డేర్ లాంటిది. సో ఏంటంటే డేర్, నీకు బాగా క్లోజ్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి కాల్ చేసి, లేదంటే ఒకరికి కాల్ చేసి వాళ్ళకి నువ్వు చెప్పాలి, నేను ఇలా ఇన్స్టా ఆపేస్తున్నాను పర్సనల్ ఇష్యూస్ వల్ల, నా జస్ట్ కొంచెం భయపెట్టాలి వాళ్ళని. ఎందుకు సడన్ గా ఇదంతా నువ్వు చెప్పకూడదు. నేను ఆపేద్దాం అనుకుంటున్నా, ఇట్లా చెప్పాలి. ఓకే, కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. సీరియస్ గా మాట్లాడాలి.
ఓకే కానీ వాళ్ళు నిన్ను నమ్మాలి, నమ్మించేలా నువ్వు చేయాలి. ఓకే చేద్దాం. ఎన్సైక్లోపీడియా మీలో తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు సీరియస్ గా చేసి నేను ఇన్స్టా ఆపేద్దాం అనుకుంటున్నాను. టైం 1 అయింది, ఎత్తుతారు లేదో తెలియదు. అర్ధరాత్రి 1 ఎత్తకపోతే ఇంకొక పర్సన్ అంతే. చూపి వాళ్ళకి చేస్తున్నాను. సో మనం ఫోన్ ఎత్తలేదు. సో బెస్ట్ మన ఫ్రెండ్స్ లో సర్కిల్ లో చేసుకోవడమే బెటర్. ఎవరికి చేయాలో చెప్పు. ఒట్టబొట్ట అక్క. అక్క అంత ఈజీగా నమ్మదు. చూద్దాం. అక్క పడుకున్నావా లేచా ఉన్నావా? నేను ఈ సోషల్ మీడియా అవ్వట్లా, నాకు ఆపేద్దాం అనుకుంటున్నాను. నిజంగా సీరియస్ చెప్తున్నా. లేదు లేదు, ఊరికే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సీరియస్ ఎడిటర్ ఉన్నాలే, కాకపోతే ఇది ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశా కదా. సో ఇప్పుడు ఇది నేను ఎడిట్ చేసుకుంటున్నా. అంటే అట్లీస్ట్ టైం లైన్ పెట్టుకో, అంత ఓవర్ బటన్ తీసుకోకుండా ప్లాన్ చేసుకో. నిజంగా నీకు అలా అనిపిస్తే ఓకే చేసుకుంటారులే. సొల్లు నాకు తెలుసు, సోల్ చేస్తాను. రాగానే డైరెక్ట్ చిన్నగా యు ఆర్ అండర్ రికార్డింగ్ బ్రో. మనోహర్ చేశాడు, చేసేది పాపం. అక్కతో కాల్ మాట్లాడేటప్పుడు మనోహర్ కూడా ఫోన్ చేశాడు. సేమ్ ప్రాంక్ అర్థమా? బట్ యూ షుడ్ స్పీక్ ఇంకా లోగా. హలో చెప్పు. ఏం చేస్తున్నావు? వీడియో చేస్తాను, అయిపోయింది ఇప్పుడే. అదే ఇన్స్టా ఆపేద్దాం అనుకుంటున్నా. బాబు అవ్వట్లే, ఎందుకో తెలీదు అనిపిస్తుంది. ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నానా అని. ఆపేనా వద్దా నాకు అర్థం కాదు. యూట్యూబ్ కూడా ఆపేస్తున్నావా? ఇంకా ఏమనుకోవాలా, ఊరికే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆపేయడం అనేది కరెక్ట్ కాదురా. ఇప్పుడు నీకు ఓపెన్ చెప్తా, నేను దానికి పొద్దున్నే లేచిపోయి 8 మీటింగ్ ఎట్టకూడదు. ఆడు పడుకోవడం నన్ను పడుకున్నాడు. నేను ఏం చేశాను, ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాను. నా బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్, జాబ్ మానేశాను. ఒక్క నిమిషం, ఇది యాక్చువల్లీ చిన్న డేర్లే. నేను ఇంకా నేను జాబ్ మానే, సారీ నువ్వు ఏం పెట్టకరా దీపేగా. హలో మా చెల్లి హాయ్ చెప్తుంది. హాయ్. హాయ్ హాయ్, బాగుంది మీ వీడియోస్, బాగున్నాయి. థ్యాంక్ యూ. బాగున్నాయి వీడియోస్, బాగున్నాయి. టైమింగ్ బాగుంది యాక్చువల్లీ. సో లాస్ట్ గేమ్ లో నేను గెలిచాను. ఈ గేమ్ లో ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే నా 10,000 నేను కాపాడుకోవాలనుకుంటున్నా. వద్దు, నేను గెలిచి నేను 10,000 గెలుస్తా. 20 మందే చెప్పాక, స్టార్టింగ్ ఏం చెప్పా, గాయపడిన ఈ రోజు నాది లేచినప్పటి నుంచి బ్యాడ్ డే. కోల్డ్ వచ్చింది, నడవలేకపోతున్నా. బట్ స్టిల్ మీ అందరి కోసం బాగాలేపోయినా కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతున్నాను. వేద కోసం లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక గ్లాస్ లో ఉంది, ఒక దాంట్లో హ్యాపీ ఫిజ్ ఉంది, ఇంకో దాంట్లో బీ ఫిజ్ ఉంది. ఫస్ట్ నువ్వు తాగుతావు, నేను తాగల. నేను తాగుతా. డ్రా చేద్దాం, ఫుల్ ఎక్సైట్మెంట్. బ్రో సంథింగ్ ఇస్ ఫిషీ. ఇదేందో దట్స్ నాట్ ఫిషీ, దట్ ఈస్ ఫిజీ. హ్యాపీ ఫిజ్. నవ్వుతున్నావా? స్మెల్ చూడు, స్మెల్ చూడు. ఎక్కడో కొడుతుంది సీనా. గబ్బు కొడుతుంది. నాకు అర్థమైపోయింది, ఇంత గబ్బు నేను ఎప్పుడు తాగలేదు. నేను తాగల. నువ్వు చెప్తావు, నేను చెప్పాలా? నేను చెప్తా ఫస్ట్. ఇది హ్యాపీ ఫిజ్, ఇది అది 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 బీ ఫిజ్. బీ ఫిజ్ సేమ్. ఇది హ్యాపీ ఫిజ్, ఇది బీ ఫిజ్. నేను హ్యాపీ ఫిజ్ తాగే ఆల్రెడీ. ఇది ఒకసారి ట్రై చేయండి, ఎంత గబ్బు కొడుతుందంటే. ఇది బీ ఫిజ్ పక్కా. కరెక్ట్ కదా? ఇద్దరం కరెక్ట్ చెప్పాం. సో వేద ఫైనల్ గా నా పరువు నేను కాపాడుకున్నా. 2 బ్యాక్ టు బ్యాక్ గేమ్స్. ఎంత అవమానం. ఫైనల్ గా గెలిచా. ఓన్లీ 10,000 గెలిచారా, ఒక 10,000 కూడా గెలిచా. ఫస్ట్ ఫోన్ పే కొట్టేమో. పంపడం నాకు నిజంగా ఇష్టం లేదు. పంపాలి. ఇష్టం లేకుండా డబ్బులు ఇస్తే అది ఉండదంట. సో యూ నీడ్ దట్ ఇన్ యువర్ లైఫ్. యా ఐ వాంట్. సైడ్ గెలిచాం న్యాయంగా.
నువ్వు న్యాయంగా డబ్బులు వేసి చెల్లెల దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను సార్. చూడండి చూడండి బాగా చూడండి, జూమ్ చేసి మరీ చూడండి. నేనే నువ్వు చూపి. ఇదిగోండి. నా నంబర్ ఏం కనపడదు కదా దాని మీద. ఓకే ఇప్పుడు చూపి. సో 10,000 గెలిచేసాం. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూసి ఎంటర్టైన్ అయ్యి ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.